దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు అగ్నిగుండాన్ని తలపిస్తోంది. నీట్ పేపర్ లీకేజీ మంటలు పార్లమెంటు సమావేశాలను కుదిపేస్తుంటే వీధుల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఢిల్లీలో ఎక్కడ చూసినా హై టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. దుకాణాలు మూతపడ్డాయి, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ప్రధాని ఇంటి దిగ్బంధం తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతోందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు సీజేపీ ఆందోళనలు, మరోవైపు ఇండియా కూటమి ఎంపీల వరుస నిరసనలతో కేంద్ర ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇండియా కూటమి ఎంపీలకు విద్యార్థులు కూడా తోడవడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. గాంధీ స్మృతి వనం వరకు ఎంపీలు చేపట్టిన బస్సు ర్యాలీ జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతుండే పేపర్ లీకేజ్లపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని మోదీ కొత్త ప్రకటన చేశారు. ఇంతకీ ఢిల్లీలో ఏం జరుగుతోంది? నీట్ వివాదాన్ని రాహుల్ అండ్ కో రాజకీయంగా క్యాష్ చేసుకుంటున్నారా? మోదీ ప్రకటనపై విపక్షాల అభ్యంతరాలు ఏంటి? ప్రైమ్ అండ్ బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఎటు చూసినా పోలీసుల భారీ మోహరింపు, బారికేడ్లు, పారామిలిటరీ బలగాల పహారాతో నగరమంతా హైటెన్షన్ నెలకొంది. కీలక ప్రాంతాల్లో దుకాణాలు మూసేయించారు. ఆందోళనకారులు గుమిగూడకుండా, సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపుకోకుండా ఉండేందుకు పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు. అయితే ఈ పరిస్థితి చూస్తుంటే ఒక అనుమానం కలుగుతోంది. శాంతి భద్రతల పేరుతో ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఓ ఉద్విగ్న వాతావరణాన్ని సృష్టిస్తోందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి ఆందోళనకారులను అణచివేసేందుకు కేంద్ర హోంశాఖ ఈ తరహా కఠిన ఆంక్షలు అమలు చేస్తోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఢిల్లీ వీధులిప్పుడు పోలీసుల బూట్ల చప్పుళ్లతో దదరిల్లుతున్నాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆందోళనకారులు ఏకంగా ప్రధాని నివాసాన్ని దిగ్బంధించేందుకు యత్నించడం ఢిల్లీ పోలీసులను, ఇంటెలిజెన్స్ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే లోక్ కళ్యాణ్ మార్గు వరకు నిరసనకారులు దూసుకురావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా విపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. ఈ ఘటన తర్వాత ఢిల్లీలో పరిస్థితి ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. ఏ క్షణాల్లో ఎక్కడెలాంటి ఆందోళనలు జరుగుతాయో తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడం, మరోవైపు వీధుల్లో రణరంగం నెలకొనడంతో పరిస్థితి అదుపు తప్పుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు బీజేపీ సర్కార్ ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తుందన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డబుల్ అటాక్ను ఎదుర్కొంటోంది. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ లాంటి సంస్థలు వీధుల్లోకొచ్చి ప్రత్యక్ష ఆందోళనలు దిగుతుంటే, మరోవైపు ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ లోపల బయట ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ రెండు వర్గాల ఒత్తిడితో మోదీ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అయితే ఇంత జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తగ్గేదే లేదన్నట్టుగా పంతాలకు పోతూ ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతోంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే బదులు పోలీస్ బలగాలతో అణిచివేయాలని చూడడం వల్లే వివాదం మరింత పెద్దదవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ మొండి వైఖరే ఢిల్లీలో ఈ హై టెన్షన్ కు ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలోనే విపక్షాలు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నాయన్నది ఓ ఆసక్తికరమైన ప్రశ్న. దీని వెనుక ఇండియా కూటమి పక్కా వ్యూహం ఉంది. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఏ చిన్న ఆందోళన చేసినా దానికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో భారీ కవరేజ్ వస్తుంది. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ నీట్ ఇష్యూను దేశం నలుమూలల వినిపించేందుకే వారు ఈ సమయాన్ని ఎంచుకున్నారు. అయితే నీట్పై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం అంగీకరించిన విపక్షాలు మాత్రం ముందుగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చాయి. చర్చ జరిగితే ప్రభుత్వం ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటుందని, అలా కాకుండా మంత్రి రాజీనామాతో సర్కార్ను నైతికంగా దెబ్బతీయాలన్నదే విపక్షాల అసలు వ్యూహంగా కనిపిస్తోంది. నీటి మంటలను ఇండియా కూటమి తమకు అనుకూలంగా మలుచుకోవడంలో సక్సెస్ అవుతోందా? రాహుల్ గాంధీ నాయకత్వంలో విపక్షాలు వేస్తున్న అడుగులు మోదీ సర్కార్ను డిఫెన్స్లో పడేస్తున్నాయా? ఎంపీల ఆందోళనకు విద్యార్థులు కూడా తోడవడంతో ఈ ఉద్యమం రూపురేఖలు ఎలా మారాయి? అసలు ఈ మొత్తం ఎపిసోడ్ను రాహుల్ అండ్ కో రాజకీయంగా ఎలా క్యాష్ చేసుకుంటున్నారు? లెట్స్ వాచ్.
సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియా కూటమిలో మునుపెన్నడూ లేని ఐక్యత కనిపిస్తోంది. నీట్ ఇష్యూను ఆయుధంగా చేసుకుని వారు కేంద్ర ప్రభుత్వంపై పట్టు బిగిస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలోని మకర ద్వారం వద్ద ధర్నాలు, ప్లకార్డులతో ప్రదర్శనలు, సభలోపల నినాదాలతో మోదీ సర్కార్కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ పార్టీల ఎంపీలు ఇలా అందరూ ఒకే తాటిపైకొచ్చి సమన్వయంతో కదులుతున్నారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలు ఇంత బలంగా, వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుండడం బీజేపీ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. వరుస నిరసనల ద్వారా ప్రజల్లో బలమైన సంకేతాలు పంపడంలో ఇండియా కూటమి సక్సెస్ అవుతోంది. ఇండియా కూటమి చేస్తున్న పోరాటానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకం తోడయ్యింది. ఎంపీల ఆందోళనకు సంఘీభావంగా ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ సహా పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు రోడ్లపైకొచ్చారు. దీంతో కేవలం రాజకీయ పార్టీల ఆందోళనగా ఉన్న ఇష్యూ ఇప్పుడు ఒక మాస్ మూవ్మెంట్ గా మారిపోయింది. విద్యార్థులు, యువత తమకు మద్దతుగా నిలవడంతో ఇండియా కూటమి నేతల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. పోలీసుల లాఠీ దెబ్బలు తింటూ, అరెస్టులవుతూ విద్యార్థులు చేస్తున్న పోరాటం ప్రభుత్వానికి మరింత తలనొప్పిగా మారింది. యువత ఆగ్రహానికి గురైతే ఏ ప్రభుత్వమైన మూల్యం చెల్లించుకోక తప్పదన్న చరిత్రను విపక్షాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. నీట్ వివాదం వెనక విద్యార్థుల ఆవేదన ఎంత ఉందో రాజకీయ పార్టీల స్వార్థం కూడా అంతే ఉందన్న విమర్శలు లేకపోలేదు. రాహుల్ గాంధీ అనుకో ఈ నీట్ మంటలను రాజకీయంగా పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నారన్నది బహిరంగ రహస్యం. మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వచ్చిన ఈ అతిపెద్ద కుంభకోణాన్ని వాడుకుని ఎన్డీఏ సర్కార్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలన్నది వారి ప్రధాన లక్ష్యం. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం అన్న ముద్ర వేసేందుకు రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. విద్యార్థుల పక్షాన నిలబడుతున్నామన్న ముసుగులో దేశవ్యాప్తంగా ఉన్న యువత ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు ఇండియా కూటమి ఈ ఇష్యూను ఓ అద్భుతమైన పొలిటికల్ టూల్గా వాడుకుంటోంది. నీట్ వివాదం మొదలై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు దానికి శాశ్వత పరిష్కారం దొరకలేదు. సుప్రీంకోర్టు విచారణలు, సీబీఐ దర్యాప్తులు జరుగుతున్నా భవిష్యత్తులో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మాత్రం భరోసా దొరకడం లేదన్నది నిర్వివాదాంశం. కానీ ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం ఇంకా సంప్రదింపుల దశలోనే ఉన్న రాజకీయ పార్టీలకు మాత్రం ఇది ఫుల్గా ఉపయోగపడుతోంది. అధికార పార్టీ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ సమస్యను సాగదీస్తూనే ఉన్నాయి. విద్యార్థుల కన్నీళ్ల మీద రాజకీయ నాయకులు తమ ఓటు బ్యాంక్ పునాదులు నిర్మించుకుంటున్నారన్న చేదు నిజం ఈ ఎపిసోడ్తో మరోసారి రుజువయ్యింది. పార్లమెంటు లోపల నినాదాలతో హోరెత్తిస్తున్న ఇండియా కూటమి ఎంపీలు బయట కూడా తమ నిరసన హోరును పెంచారు. ఇందులో భాగంగానే పార్లమెంటు నుంచి గాంధీ స్మృతి వనం వరకు ఎంపీలంతా కలిసి బస్సు ర్యాలీ చేపట్టడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ బస్సు ర్యాలీ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? దీనివల్ల ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు ఎందుకు అంతగా పట్టుబడుతున్నాయి? చూద్దాం. ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి గాంధీ స్మృతివనం వరకు చేపట్టిన బస్సు ర్యాలీ ఓ వ్యూహాత్మక అడుగు. తాము వీధుల్లో విధ్వంసం సృష్టించేవారం కాదని, గాంధేయ మార్గాల్లో శాంతియుతంగా పోరాడుతున్నామని దేశ ప్రజలకు ఒక బలమైన సంకేతం పంపేందుకే వారి మార్గాన్ని ఎంచుకున్నారు. మహాత్మాగాంధీ స్మారకం వద్ద నివాళులర్పించి సత్యం, అహింసల సాక్షిగా విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ప్రతిజ్ఞ చేయడం ద్వారా ఈ ఉద్యమానికి ఓ నైతిక బలాన్ని చేకూర్చే ప్రయత్నం చేశారు. అధికార పక్షం తమను అణిచివేసేందుకు పోలీసులను, బలగాలను వాడుతుంటే తాము మాత్రం గాంధీ చూపిన శాంతియుత మార్గంలో నడుస్తున్నామని చెప్పడం ద్వారా ప్రజల సానుభూతి పొందేందుకు ఇండియా కూటమి ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. రాజకీయ చదరంగంలో ప్రతి అడుగులకు ఓ లెక్కుంటుంది. ఈ బస్ ర్యాలీ వల్ల స్పష్టంగా ఇండియా కూటమికి భారీ ప్లస్ పాయింట్ దక్కింది. ప్రతిపక్షాలన్నీ ఒకే బస్సులో ప్రయాణించడం ద్వారా వారి మధ్య ఉన్న ఐక్యతను దేశానికి చాటి చెప్పారు. విద్యార్థుల కోసం ఎంపీలంతా రోడ్డెక్కారన్న పాజిటివ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. మరోవైపు ఈ పరిణామాలతో అధికార బీజేపీకి స్పష్టమైన మైనస్ కనిపిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు గాలిలో దీపంగా మారినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్న నెగిటివ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది. ఆందోళనను అణచివేసేందుకు ఢిల్లీలో
ఇంటర్నెట్ బంద్ చేయడం, దుకాణాలు మూసివేయించడం లాంటి చర్యలు ప్రభుత్వ ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేశాయి. మొత్తంగా చూస్తే ఈ ఎపిసోడ్లో విపక్షాలదే పైచేయి కనిపిస్తోంది. నీట్ వివాదంలో విపక్షాల ప్రధాన డిమాండ్ ఒకటే. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య విద్య ప్రవేశ పరీక్షను సక్రమంగా నిర్వహించలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి రాజీనామా చేస్తే అది మోదీ సర్కార్ వైఫల్యాన్ని అధికారికంగా అంగీకరించినట్లే అవుతుందనేది విపక్షాల వ్యూహం. అయితే ప్రధాని మోదీ మాత్రం ఎందుకు ససేమిరా అంటున్నారు. మంత్రిని బలి పశువును చేసి ప్రతిపక్షాలకు విజయాన్ని కట్టబెట్టేందుకు ఆయన సిద్ధంగా లేరు. రాజీనామాలు పరిష్కారం కాదని, వ్యవస్థను ప్రక్షాళన చేయడమే ముఖ్యమని బీజేపీ వాదిస్తోంది. దీంతో ఈ రాజీనామా డిమాండ్ పార్లమెంట్ను స్తంభింపజేస్తోంది. విపక్షాల ఆందోళనలు, విద్యార్థుల నిరసనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేంద్ర ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్కు దిగింది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ ఒక కీలక ప్రకటన చేశారు. పరీక్షా పత్రాల లీకేజీలు, మోసాలపై విచారణ జరిపేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అసలు మోదీ ప్రకటనలోని ముఖ్యాంశాలు ఏంటి? ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల ఒరిగేదేంటి? మోదీ ప్రకటనలపై ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి? ముగింపులో చూద్దాం. నీట్ మంటలను చల్లార్చేందుకు, విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళన దూరం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలో జరుగుతున్న మోసాలపై ఉక్కుపాదం మోపేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను ఎంత సీరియస్గా తీసుకుందో చెప్పకనే చెప్పారు. పేపర్ లీకేజీల వెనుక ఎంతటి పెద్ద మాఫియా ఉన్నా వదిలిపెట్టేదే లేదని, వారి ఆటలు ఇక సాగవని మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఎవ్వరికీ లేదని, అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకే మోదీ ఈ కొత్త అస్త్రాన్ని ప్రయోగించినట్లు స్పష్టమవుతోంది. ప్రధాని మోదీ చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ప్రకటనలో పలు కీలక అంశాలున్నాయి. సాధారణ కోర్టులో విచారణలు ఏళ్ల తరబడి సాగుతాయని, అలా కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు త్వరితగిన శిక్షలు పడేలా చూస్తామని కేంద్రం స్పష్టం చేసింది. పేపర్ లీకేజీలకు పాల్పడే ముఠాల ఆస్తులను జప్తు చేయడం, భారీ జరిమానాలు విధించడం లాంటి కఠిన చట్టాలను అమలు చేయబోతున్నట్లు సంకేతాలిచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళనతో పాటు భవిష్యత్తులో జరిగే అన్ని జాతీయ స్థాయి పరీక్షలను అత్యంత పారదర్శకంగా టెక్నాలజీ సాయంతో లోపరహితంగా నిర్వహిస్తామని మోదీ హామీ ఇచ్చారు. వ్యవస్థలో ఉన్న లొసుగులను సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని ఈ ప్రకటన ద్వారా దేశ ప్రజలకు తెలియజేశారు. ప్రధాని మోదీ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ప్రకటన చేసినా ప్రతిపక్షాలు మాత్రం ఏమాత్రం శాంతించడం లేదు. మోదీ ప్రకటనపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు భవిష్యత్తులో జరిగే తప్పులను ఆపుతాయేమో కానీ ఇప్పటికే నష్టపోయిన లక్షలాది మంది నీట్ విద్యార్థుల పరిస్థితి ఏంటని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకే ప్రధాని ఈ కొత్త డ్రామాకు తెరతీశారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మోదీ ప్రకటన కేవలం కంటి తురుపు చర్యనని విపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. ఢిల్లీ వీధుల్లో, పార్లమెంట్లో జరుగుతున్న ఈ హైడ్రామా చూస్తుంటే రాజకీయ చదరంగంలో విద్యార్థులు కేవలం పావులుగా మారిపోయారన్నది చేదు నిజం అర్థమవుతోంది. ఒకవైపు ప్రతిపక్షాలు ఈ ఇష్యూను వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది, మరోవైపు అధికార పక్షం తమ పరువును కాపాడుకునేందుకు పంతాలకు పోతోంది. ఇరు వర్గాలు తగ్గేదేలే అంటుండటంతో మధ్యలో అమాయక విద్యార్థులు నలిగిపోతున్నారు. తమ భవిష్యత్ ఏమవుతుందో తెలియక తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. రాజకీయ నాయకుల మాటల యుద్ధాల వల్ల వీరికి ఒరిగేదేమీ లేదని తేలిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రుల ఆశలన్నీ కేవలం సుప్రీంకోర్టుపైనే ఉన్నాయి. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుతోనే ఈ నీట్ వివాదానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అంతా భావిస్తున్నారు. నీట్ ఇప్పుడు దేశ రాజకీయాలను శాసిస్తున్న మూడక్షరాల పదం. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సమస్య మోదీ 3.0 సర్కార్కు అతిపెద్ద అగ్ని పరీక్షగా మారింది. ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం, ఇంటర్నెట్ బంద్, దుకాణాల మూసివేత చూస్తుంటే
పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఇండియా కూటమి ఎంపీల బస్సు ర్యాలీలు, విద్యార్థుల ఆందోళనతో కేంద్రం ఉక్కిరి బిక్కిరవుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతుంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులంటూ ప్రధాని మోదీ కొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. అయితే ఈ రాజకీయ ఎత్తుగడలు, పై ఎత్తుగడల మధ్య అసలు బాధితులైన విద్యార్థులకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా ఈ నీటి మంటలు చల్లారుతాయో లేదో వేచి చూడాలి.